అక్కడ కరెంట్ ఉంది కదా, ఆ కరెంటు మీటర్ ఇచ్చిన ఆయన తెలియదా ఇది చెరువు అని తెలియదా? ఇక్కడ వరకు ఎందుకు వచ్చినాయి పోల్స్? ఇది నువ్వు కరెంట్ ఇచ్చే ముంగట్నే ఇది చెరువులోకి సిమెంట్ కరెంటు రాకూడదు మనం ఎందుకు పెట్టామని ఆయన మీద చర్యలు అయ్యి ఇప్పుడు కరెంట్ ఆయన మీద తీసుకోవాలి కదా, రోడ్డు వేసిన ఆయన మీద తీసుకోవాలి కదా. ఒక రోడ్డు మీద ఇప్పుడు ఒకటేసారి పోమంటే ఎట్లా పోతారు? అన్నీ పెట్టుకుని సంకలా పెట్టుకుని పోలేరు కదా. కొద్దిగా టైం ఇవ్వండి. వాళ్ళ మీద కూడా చర్యలు ఉండాలి. పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం కాదు, పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కష్టం మీద వాళ్ళు పడతారు. తర్వాత ముందు వాళ్ళ మీద కూడా చర్యలు ఉండాలి. 30 ఏళ్ళ నుంచి ఇక్కడ చూస్తున్నామని కొంతమంది చెప్పారు. ఇక్కడ అంటే మేము వచ్చి ఒక 20 ఏళ్ళు అయింది అంతే సార్. అంటే చెప్తున్నా 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం అంటున్నారు. అప్పుడున్న అధికారులు ఇప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎక్కడైనా ఉంటారు కదా. వాళ్ళ పింఛన్లోంచి తీయండి, వీళ్ళకి ఇప్పియండి. వాళ్ళ ఆస్తులు కూడా పెట్టుకుంటారు కదా, ఎక్కడో బతికే ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళకి కూడా తీసుకురండి. వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళు పోగేసినాయో వాళ్ళు అక్రమంగా సంపాదించిన దాచు పెట్టుకున్నాయో అది తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వండి, పంచండి. కొద్దిగా వచ్చిన వాళ్ళు 100 రూపాయలు 10 రూపాయలు ఇవ్వండి, అప్పుడు ఒప్పుకుంటారు, జనం సపోర్ట్ చేస్తారు. అంతేగాని కొట్టేసి పోతామంటే కష్టం కదా. మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తెలియకుండానే పర్మిషన్ అయితే ఇయ్యరు కదా, తెలిసే కదా పర్మిషన్ ఇచ్చేది. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా పట్టుకోవాలి కదా, వీళ్ళనే కదా పట్టుకునేది. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళని ఫస్ట్ బయటకు వస్తే అందరు బయటకు వస్తారు, అదే కరెక్ట్ కదా. అంటే 10-20 ఏళ్ళ కింద ఇచ్చారు కదా ఇది. ఇప్పుడు ఆ సారీ చెప్పినట్టు ఇచ్చిన వాళ్ళు అయితే బతికే ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళని బయటికి ఉంచాలి కదా. అట్లా ఇస్తారు, తెలియకుండా వాళ్ళెట్లు ఇస్తారు, తెలియకుండా ఇయ్యరు కదా, వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది కదా. 20 ఏళ్ళకే చేసినా ఇప్పుడు చేసినా వాళ్ళకైతే మీడియా ద్వారా అన్నీ తెలుసు కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా పేదలకు చేయాలని, పేదల బతకాలని నీడను వాళ్ళే ఇస్తారు, మళ్ళీ నీడను వాళ్ళే తీసేస్తారు. అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది కొత్త రూలు? అంటే వాళ్ళకు కూడా లేనోళ్ళకు, ఎందుకంటే ఒక చిన్న గూడు కట్టుకోవాలంటే ఒక లేనోడు ఒక 10 సంవత్సరాలు కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఉండటానికి ఒక గుడి చేసుకుంటాడు. నువ్వు సడన్గా కూలగొడితే పేదవాడికి కూడా ఇబ్బంది. లేని వాళ్ళు ఉన్న వాళ్ళు అనేది చూడాలి. ఒక గవర్నమెంట్ అనేది ఒక పేదవాడిని ఆదుకునేటట్టే ఉంటుంది. గవర్నమెంట్ అనేది ఆదుకోవాలా. అది ఆదుకున్న తర్వాత మీరు చేసే విధానం బాగుంది కాబట్టి అది చెయ్యండి. కానీ సడన్గా ఇట్లా తట్టబుట్ట పెట్టుకొని పోవాలంటే హైదరాబాద్లో వేలాది మంది ఎక్కడి నుంచో బతకడానికి వచ్చారు. ఇప్పుడు కాదు, కొన్ని 30 ఏళ్ళు కాదు, ఎప్పటి నుంచో వచ్చి బతుకుతున్నారు. కాబట్టి ఇవాళ హైదరాబాద్ ఇంత డెవలప్ అయ్యి ఇంత హైటెక్ సిటీలు ఇన్ని కంపెనీలు ఇంత విధిగా బతుకుతారు. కాబట్టి జనాలకు ఉపాధి హైదరాబాదు. ఇవాళ ఈ సడన్గా వెళ్ళిపోమంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తాడ జాబ్ చేసుకుని 20 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక్కొక్క తాడ జాబ్ చేసుకుంటారు. ఒక తాడ ఇప్పుడు ఒక కుక్కర్పల్లి కాదు, ఎక్కడైనా ఒక దగ్గర రెంట్ ఉండాలంటే మినిమం 10-15 వేలు ఉన్నాయి. ఆ 10-15 వేలు రెంట్ కట్టలేకనే అప్పట్లో ఎన్నో కొనుక్కొనో చేసో కష్టపడో ఉన్న దాంట్లో కట్టుకోవడం తప్పే. కానీ మీరు ఇంత సడన్గా వచ్చి చేయడం అనేది కరెక్ట్ కాదు. కట్టుకోవడం ఎట్లా తప్పవుతుంది? పర్మిషన్ ఇవ్వకపోతే కట్టేవాళ్ళు కాదు, పర్మిషన్ ఇచ్చారు కదా సార్. అప్పుడు వాళ్ళకి అది తప్పుగా రాలే. ప్రజల తప్పు ఎట్లయితుంది? పేద ప్రజలు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళే కదా సార్ అప్పుడు కట్టుకోమని ఇచ్చింది. అప్పుడు ఇచ్చింది వాళ్ళే, ఇప్పుడు కూలగొట్టింది వీళ్ళే కదా. దీని మధ్యలో నలిగిపోయేది ఎవరు? ప్రజలే కదా. ఇందిరమ్మ ఇచ్చిందని అప్పుడు కట్టుకున్నారు, కాంగ్రెస్ గవర్నమెంటే అప్పుడు ఇచ్చింది. ఇప్పుడు కూలగొట్టేది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంటే కదా. వాళ్ళే ఇచ్చి వాళ్ళు చేయడం ఎట్లా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంటే కూలగొడుతుంది. ఇదేం లెక్క? మధ్యలో వచ్చింది టీఆర్ఎస్, ఇబ్బందా? కొంచెం టైం ఇస్తానన్నా ఇదవుతారు. 1 నెలనో 2 నెలలో 6 నెలలో టైం ఇస్తే నడుస్తుంది. ఎక్కడ ఆగకుండా వచ్చి సడన్ నా కూలగొట్టి వెళ్ళిపోండి అంటే ఎక్కడ పోయి ఏం చేస్తారు చెప్పండి సార్, ఏం చేస్తారు? సీఎం గారు ఎక్కడైనా ఆపరయ్యా, ఇది ఏంది హైడ్రామా హై పవర్స్, ఇంకా ప్రజలకు ఇంత ఇబ్బంది పెట్టుడు ఏంది? అగో సీసీ రోడ్లు అందరు మనుషులు ఉన్నాక కూడా ఇంత ఇబ్బంది పెట్టుడు ఏంది? ఇదే న్యాయమేనా? ఎందుకోసమా మీకు గెలిపించింది? ప్రజలు మీకోసం గెలిపించింది ఇందుకోసమేనా? ప్రజాపాలన అని ఇదేనా మీ ప్రజాపాలన? ఇంత పబ్లిక్ మార్పులు చేసుడు, ఇంత ఇబ్బంది చేసుడు, ఇది న్యాయమా సార్? రేవంత్ రెడ్డి గారు చేతులెత్తి నేను నమస్కారం పెడుతున్నా, ఈ ప్రజలకు ఇబ్బంది పెట్టే పనులు చేయకండి సార్. మీరు ఇంత ఇబ్బంది సార్ ఏంది? అగో అల్లా కొల్లం చూడండి సార్, చూపండి మీడియా. అగో మేమైతే ఆయనకు పోయి కలవలేకము కదా. అగో ఇవే చూడండి వీడియో చూడండి, ఎంత బాధ, ఎంత ఇబ్బంది అవుతున్నది. చూడండి ఇదేంది? ఇంతనా? మేము బతుకుతున్నాం దీంట్లో. మేము ఇన్ని సంవత్సరాలు అన్ని గవర్నమెంట్ మీకు ఇచ్చింది, ఈ సీసీ రోడ్లు ఈ పర్మిషన్లు అన్ని గవర్నమెంట్ ఇచ్చింది. ఇంతనా సార్? చూడండి సార్, మీరు చూపండి సార్, మీడియా సార్ మీరు చూపండి, మీకేదో అన్ని ఐడియా ఉంటుంది కదా. చూడండి అగు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్కి ఈ హైడ్రా వద్దండి, మాకు ఈ హైడ్రా వద్దు, ఈ హైడ్రా పర్మిషన్ ఈ అన్ని పర్మిషన్ ఇచ్చింది అన్నీ ఉన్నాయి. మేము ఏం ఎడిగిపోతాం? ప్రజలు చెప్పండి, ప్రజలు ఎడిగిపోతాం చెప్పండి. ఇంత ఆపండి సార్, చాలా ఆపండి, చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకు. మేము కూడా దాంట్లో బతుకుతున్నాం. మేము ఎడిగిపోవాలి చెప్పండి. ఏమైనా ఉంటే మాకు చూపెట్టండి, మళ్ళీ ప్రతి నామం మాకు చూపెట్టండి, ప్రతి నామం చూపెట్టండి, చేయండి, ఇస్తాము.
ఇదే మా బాధ. క్యాటరింగ్ అండి, నేను ఆటో డ్రైవర్ని. మామూలుగా మేము డైలీ మాకు ఎంతో కొంత ఆధారం ఉంటుంది, దీని మీదే మా బతుకు. డైలీ ఎక్కడో రోజు ఒకటో రెండో కిరాయిలు మేము కొట్టుకుంటాం. కొట్టుకోని పరిస్థితి ఇప్పుడు లేకుండా అయిపోయింది. మా పరిస్థితి ఏంది చెప్పండి. ఇప్పుడు ఆధారం మొత్తం మా సారు ఈయన రెంట్కు, మా సార్ రెంట్కు తీసుకొని ఉన్నది. ఇప్పుడు అది మొత్తం షెడ్డే పోయింది. పర్మిషన్ ఇస్తే ఒక 6 నెలలు టైం ఇవ్వాలి. టైం ఇస్తే దాన్ని బట్టి సాల్వ్ చేసుకుంటారో ఖాళీ చేస్తారో ఓనర్స్ చెప్పాలి, లేకపోతే పర్మిషన్ ఇవ్వాలి, ఎట్లనో ఒకట్లా చేస్తే సాల్వ్ అవుతుంది. కానీ మేము ఇప్పుడు ఆటో డ్రైవర్లు, వాళ్ళని నమ్ముకొని మేమున్నాం, మమ్మల్ని నమ్ముకొని వాళ్ళు ఉంటారు. ప్రజలకు ఎట్లా మా పరిస్థితి ఏంది చెప్పండి సార్. ఇప్పుడు మేము రోడ్డు మీద పడ్డట్టే కదా. మేము ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఇంటి కిరాయి కట్టుకోవాలంటే 15,000 లేని స్కూల్ ఫీజు ఎంత? 50,000 సార్. లక్షలు 50,000 ఫీజు ఒక స్కూల్కి, ఒక పిల్లగానికి 50,000, ₹1,00,000. నేను నెలకు సంపాదన మొత్తం నాది 20,000. 20,000ల్లో నీకు 2 లక్షలు, 2 పిల్లలను చదివించాలంటే ఎన్ని లక్షలు కావాలి చెప్పండి. మేము ఎటు చేయాలి? మా బతికేంది? మేమేం చేయాలి సార్? ఇప్పుడు మాకు నష్టపరిహారం ఇప్పించాలి. తీసేయండి, ఇప్పుడు తీసేసిరు కాబట్టి నష్టపరిహారం ఇచ్చాలి. ఆటో డ్రైవర్లకు సార్కి మొత్తం ఏదైతే నష్టం చేసిరో మేము మీ గవర్నమెంట్ స్థలం కావచ్చు, కానీ పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత 1 నెల 2 నెలలు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత తీసేయాలి. అప్పుడు తీయకపోతే అప్పుడు ఓకే జేసీపీ తెచ్చి ఏది తెచ్చా తీసేయగలుగుతారు. అది మీ బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత అది. మరి పోల్లకు, కరెంటు పోల్లకు, డ్రైనేజీలకు, కరెంటుకి అందరూ వచ్చి లంచాలు తీసుకుంటారు. ఎక్కడ పోతున్నారండి మీరు? సమాజం ఉందా అసలు? గవర్నమెంట్కి ఆఫీస్కి వెళ్తే, ఆర్టీ ఆఫీస్కి వెళ్తే లంచము, రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే లంచము, అన్ని లంచాలు సాటుకు వేసుకొని ఇట్లా జోబులో పెట్టుకొని పోతారు. ఇక్కడికి ఒవ్వరు రారండి లంచాలు తీసుకునేటోళ్ళు. లంచాలు ఒక్కొక్కరికి అడగరా? ఇప్పుడు ఎక్కడ పోయిరండి జనాలు? ఎక్కడ పోయిర్రు ఇప్పుడు? లంచమా ఇప్పటికా? ఇప్పుడు మాది విలేజ్, మా పొలం విషయంలో ఇంతవరకు అసలు న్యాయం జరుగుతలేదు. న్యాయం లేదు. సర్వే కట్టిన తర్వాత సర్వే చేయమని వస్తే రేపు వస్తాము, మాపు వస్తాము అని అంతే. అంతకే అదే ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది సర్వే చేసి. రైతు బంధు ఉంది, అన్నీ ఉన్నాయి. మాది మెదక్ జిల్లా, వెల్దుర్తి మండల్, ఎంజలార్పూర్. రైతు బంధు పడలేదు. రైతు బంధు పడలేదు. ఓకే, ఈ సమస్యలు కొంచెం, ఈ నష్టపరిహారాలు మొత్తము చెల్లించాలి గవర్నమెంటే. గవర్నమెంట్ తీసేసింది కాబట్టి చెల్లించాల్సింది గవర్నమెంటే.